దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఒక 2 వంకాయలు. ఇది పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాం గుజ్జు కోసం. ఏదో ఒక పచ్చడి ఉండాలి ఫ్రెండ్స్, పచ్చడి లేకపోతే అవ్వదు. ఇలా ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేయటం ఫ్రెండ్స్. ఇలాగ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి ముక్కలు దోసకాయ పచ్చడి అంటే వెనక ఇలాగే చేసేవాళ్ళు. వెనకంటే మా అమ్మ తరం, మా నాయనమ్మ తరం వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అదే ప్యాన్లో టమాటా కూడా వేసేసుకున్నాం. కొద్దిగా ముక్కలు ఉంచుకున్నాను, పచ్చి ముక్కలు, దోసకాయ ముక్కలు. గింజలు అయితే చేదైనవి ఫ్రెండ్స్, తీసేసాను. కొద్దిగా టమాటా, ఒక 4 ముక్కలు దోసకాయ ముక్కలు అయితే మగ్గనిస్తాను. మూత పెట్టి మగ్గిస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా మగ్గితే చాలు. చిన్న ముక్క చింతపండు వేద్దాం. మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈ మిక్సీ వేద్దాం కచ్చా పచ్చాగా. టమాటా కూడా చూద్దాం. ఇది శుభ్రంగా నీరంతా ఇంకిపోయింది. కొంచెం చల్లారనిచ్చాక ఇది కూడా మిక్సీ వేద్దాం ఫ్రెండ్స్. ఈ కొద్దిగా చల్లారనిస్తాను ఫ్రెండ్స్. ఇవి అయితే పచ్చి ముక్కలు. అసలైతే ఈ పచ్చి ముక్కలతో మా నాయనమ్మ ఏం చేసేదంటే ఉట్టి పచ్చిమిర్చి, పచ్చి చింతపండు, జీలకర్ర దంచి ఈ దోసకాయలు కూడా ముక్కలు కూడా లాస్ట్లో వేసి కచ్చాపచ్చగా దంచి తాలింపు వేసేసేది ఫ్రెండ్స్. చాలా బాగుండేది అప్పుడు పచ్చళ్ళు. ఇప్పుడు ఏమి తిన్నా ఎంత చేసుకున్నా తక్కువే. ఉట్టి పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర వేసి కూడా పచ్చిమిర్చి పచ్చడి చేసేది. చాలా బాగుండేది ఫ్రెండ్స్. అప్పుడు సూపర్ లేని తిండి అనేది మా అమ్మ. ఇప్పుడు ఏ బిర్యానీలకు కూడా రాని రుచి వచ్చేది అప్పుడు. అందుకని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. పచ్చిబద్దల పచ్చడి ఫంక్షన్లో కంపల్సరీ పచ్చడి వేయించుకుంటాను నేను. ఈ పచ్చడి పెరుగన్నంలో తింటాం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. టమాటాలు వేసాను కాబట్టి ఉప్పు ఇంకా వేయను, ఎందుకంటే లాస్ట్లో చాలకపోతే సాల్ట్ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఉడికించిన టమాటా కూడా వేసేసుకొని ఇంకోసారి తిప్పుదాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా తిప్పేసాను. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంక తిప్పే పని లేదు, ఎందుకంటే ఇవి నంచుకుంటానికి బాగుంటాయి. పులుపు పట్టి, పులుపు, ఉప్పు అన్నీ పడతాయి ఫ్రెండ్స్. పెద్ద ముక్కలు కోస్తే ఒకసారి గ్రైండ్ చేస్తే కచ్చాపచ్చాగా ఉంటాయి. ఇప్పుడు నేను చిన్న ముక్కలు కోసాను కాబట్టి అవసరం లేదు. ఒకసారి కలుపుకుందాం. అసలు కలుపుతుంటేనే అంత కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. కచ్చాపచ్చాగా ముక్కలు మిక్సీ వేసుకొని ఇలాగ మనం కట్ చేసుకోకపోయినా కొద్ది పెద్ద పెద్ద ముక్కలు కోసేవాళ్ళు ఉంటారు. నేను చిన్నవి కోసాను కాబట్టి అవసరం లేదు. పచ్చిబద్దలు పచ్చడి అంటారు, పచ్చి ముక్కలు పచ్చడి అంటారు, దోసకాయ పచ్చడి అంటారు, ఏ రకంగానే పిలవచ్చు ఫ్రెండ్స్. అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో. దీన్ని ఇలా కూడా తినొచ్చు, తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే తాలింపు పెడుతున్నాను. కొంచెం నూనె వేసి దాంట్లో తాలింపు గింజలు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం లైట్గా పసుపు వేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసి గిన్నెలో వేసేద్దాం. ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం దీంట్లో వేసుకున్నాను. చూసారు ఎంత బాగుందో. తాలింపు కూడా దీంట్లో వేసేద్దాం. పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, పప్పులు కూడా తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూసారా, ఎంతో టేస్ట్గా ఉండే దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. అప్పుడప్పుడు నాకు దోసకాయలు కానీ పచ్చిమిర్చి కానీ నచ్చినాయి అంటే నేను ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. పిల్లలు కూడా తింటారు, కానీ ఎక్కువగా ఇష్టపడేది నేను. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
నేనైతే రెడీగా అన్నం కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, వేడి వేడి అన్నంలో ఇలా ఒక స్పూన్ పచ్చడి వేసుకొని చక్కగా తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఏ కూర కూడా దీని ముందు బలాదోరే. నెయ్యి వేసుకుంటే మళ్ళీ కారం మనకి పచ్చడిలాగా అనిపించదు. కారం కొంచెం ఘాటు తగలాలంటే ఇలాగే డైరెక్ట్గా తినాలి ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసాను వంటగది నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి. నేనైతే తినబోతున్నాను, మీరు కూడా తినండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పొద్దాక నేను చెప్తున్నానంటే మీరు చేస్తున్నారని అర్థం ఫ్రెండ్స్.